ఈ రోజు నేను ఢిల్లీకి అయితే వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే వియట్నాం వాళ్ళ కంపెనీ ఏదైతే విన్ఫాస్ట్ ఉందో వాళ్ళ యొక్క మేజర్ లాంచ్ అన్నమాట ఇది. దాని పేరు విఎఫ్ ఎంపీవీ 7. లోపల ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా చెప్పడానికి ట్రై చేస్తున్నారు. బేసిక్ ఈ కార్లో ఏం లేవు, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, ఏం లేవో కూడా ఇప్పుడు నీకు ఈ వీడియోలో రివీల్ చేస్తా. లోపలికి రండి. సో ఇక్కడ చూస్తున్నైతే నీకు దగ్గర దగ్గర 1, 2, 3, 4 కార్స్ అయితే పెట్టారు. మరి డిఫరెంట్ డిఫరెంట్ వేరియంట్స్ బేస్ మిడ్ హై అండ్ ఉందా అంటే కాదు. ఈ యొక్క ఏవైతే విఎఫ్ ఎంపీవీ 7 కార్ ఉందో దీనిలో ఎటువంటి వేరియంట్స్ ఉండవు. ఓన్లీ సింగిల్ వేరియంట్, సింగిల్ ప్రైస్, అవే ఫీచర్లు, అదే బ్యాటరీ, అదే రేంజ్, అదే చార్జర్. ఎందుకు అలా చేస్తున్నారంటే మరి వాళ్ళకే తెలియాలి. ఎటువంటి వేరియంట్స్ అయితే ఇయ్యలేదు. సో ఒకటే ప్రైస్ కి నువ్వు కొనబోతున్నావు అన్నమాట ఈ కార్ ని. సో ఇక్కడ ఏదైతే వెహికల్ పెట్టారో 24,49,000 ఎక్స్ షోరూమ్, అంటే మనకి 27 లక్షల చేంజ్ అయితే వెహికల్ వస్తుంది. అసలు నేను అంత పెద్ద లాంచ్ కి వచ్చి ఎందుకు ఇక్కడ తిరుగుతున్నా అంటే మైండ్ పోయే కొన్ని ఇవైతే ఉన్నాయి ఇక్కడ. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంత హ్యూజ్ వెహికల్ వచ్చినప్పుడు, అంత ప్రైస్ పెట్టినప్పుడు మనం రకరకాల ఫీచర్స్ అయితే ఊహించుకుంటూ ఉంటాం, కానీ ఈ యొక్క కార్లో యాక్చువల్ గా ఫీచర్సే లేవు. సో అవి అసలు ఏమేమి లేవో నేను కార్ దగ్గర పోకుంటూ చుట్టూ తిరుగుకుంటూ ఇది లేదు, అది లేదు, ఇది లేదు, అది లేదు అనుకుంటా. నువ్వు ఉన్నాయి అనుకోకు, లేనివి మాత్రమే నేను ప్రస్తుతం చెప్పబోతున్నా. 24.49 lakhs కి ఎక్స్ షోరూమ్ కి మనకి ఇంత పెద్ద వెహికల్ లో వీళ్ళు ఫ్రంట్ అసలు ఏమేమి ఇచ్చారు కంటే ఏమేమి ఇయ్యలేదు ఒకసారి చెక్ చేద్దాము. కింద చూస్తున్నైతే నీకు ఎటువంటి పార్కింగ్ సెన్సర్స్ కనబడవు. అండ్ ఇక్కడ ఏదైతే నీకు కెమెరా కావాల్సిన సెక్షన్ ఉందో అది ఒక డమ్మీ, అక్కడ కూడా కెమెరా లేదు. అండ్ ఈ యొక్క వెహికల్ కి 360 డిగ్రీ కెమెరా లేదు, అడాస్ కూడా లేదు. కాబట్టి నీకు ఇది ఏదైతే నీకు అడాస్ కావాల్సిన ప్లాస్టిక్ ప్యాటర్న్ ఉందో అదంతా డమ్మీయే. ఇక్కడ చూస్తున్నైతే నీకు ఈ యొక్క వెహికల్ లో ఈవెన్ కంప్లీట్ ఏరియా అయితే ఖాళీగా వదిలేస్తారు. నో ఫ్రంట్ స్పేస్ అట్ ఆల్, అంటే మనకి ఫ్రంట్ ఎటువంటి స్టోరేజ్ అయితే ఉండదు అన్నమాట. మరి ముందు ఏమి ఇచ్చారు కరెక్ట్ చూస్తున్నైతే విన్ఫాస్ట్ లోగో ఉంది. అండ్ మనకి కంప్లీట్ గా కనెక్టెడ్ ఎల్ఈడి అయితే ఇస్తూ ఉంటారు. ఇండికేటర్ వేసినప్పుడు ఇవి సీక్వెన్షియల్ గా వెలుగుతూ ఉంటాయి. ఫాగ్ లైట్స్ అయితే లేవు. అండ్ మనకి ఎయిర్ కర్టెన్స్ కూడా ఈ యొక్క వెహికల్ వేయలేదు. బేసిక్ గా నీకు ఎలక్ట్రిక్ వెహికల్ లో ఎయిర్ కర్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డ్రాగ్ ఫోర్స్ తగ్గించుకొని ఎఫిషియెంట్ గా మైలేజ్ చేయడానికి కంప్లీట్ గా ప్రొజెక్టర్ ఎల్ఈడి అయితే మనకి హెడ్ లైట్స్ లాగా ఇయడం అయితే జరిగింది. ఫ్రంట్ బంపర్ కంప్లీట్ గా నీకు ప్లాస్టిక్ తోనే వచ్చింది అన్నమాట. పైన వచ్చేసి దాని యొక్క బాడీ కలర్ తో అయితే ఇయడం జరిగింది. ఇది మాత్రం కంప్లీట్ గా క్రోమ్ లో కనబడతా ఉంది. ఇంకా ఎక్కడ నీకు క్రోమ్ ఏం కనబడదు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టలే. సో ఈ యొక్క ఫ్రంట్ సెక్షన్ లో చూస్తేనైతే నీకు ఏమర్థమైంది, 360 డిగ్రీ కెమెరా లేదు, అడాస్ లేదు, పార్కింగ్ సెన్సార్స్ లేవు. మనకి మెయిన్ గా కావాల్సిన ఏదైతే ఫాగ్ లైట్ అండ్ ఎయిర్ కర్టెన్స్ ఉంటాయి అవి కూడా లేవు అన్నమాట. మనం ఒకవేళ ఈ యొక్క విండ్షీల్డ్ సెక్షన్ చూసుకున్నా కూడా పైన కెమెరాస్ మిస్సింగ్ ఉంటాయి. అడాస్ ఉన్న వాటికి మాత్రమే కెమెరాస్ ఉంటాయి అన్నమాట. దీంట్లో రెయిన్ వైపింగ్ సెన్సర్స్ ఆటోమేటిక్ ఏవైతే ఉంటాయి అది కూడా లేదు. మనం నెక్స్ట్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ కి వెళ్ళి సైడ్ ఏమి ఇచ్చారో కూడా చూద్దాం. మరి ఈ యొక్క వెహికల్ లో సైడ్ ప్రొఫైల్ లో వీళ్ళు ఏం హైలైట్ చేశారు, అంత పెద్ద ప్రెజెంటేషన్ ఇచ్చారు కదా అని చూస్తున్నైతే వీళ్ళు చెప్పడం ఏంటంటే బాడీ కలర్ లో మేము సైడ్ కి కావాల్సిన మిరర్స్ ఉంటాయో అవి నేను బాడీ కలర్ లో ఇచ్చాను, డ్యూయల్ టోన్ అని కూడా చెప్పారు, ఇండికేటర్ కూడా ఉందని చెప్పడం జరిగింది. ఇక కింద చూస్తున్నైతే ఇక్కడ డమ్మీ ఉంది, ఇది కెమెరా కాదు. నీకు ఆ ప్లేస్ లో మాత్రం కెమెరా పెట్టుకునే ఛాన్స్ ఉంది, కానీ ఇది ఒక డమ్మీ. ఎందుకంటే దీనికి మళ్ళీ చెప్తున్నా 360 డిగ్రీ కెమెరా లేదు అండ్ బ్లైండ్ స్పాట్ మిరర్ కూడా లేదనమాట. సో ఓఆర్విఎంస్ కి నువ్వు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. నీ ఎక్స్పెక్టేషన్స్ ఓన్లీ బాడీ కలర్ లో ఈ యొక్క ఓఆర్విఎం ని ఇయడం అయితే మాత్రమే అనేది వీళ్ళు హైలైట్ చేయడం జరిగింది. ఈ యొక్క వెహికల్ కి లోపలికి వెళ్ళాలంటే మనము కీస్ తో అవేముండవు, ప్రాక్సిమిటీ సెన్సర్స్. నువ్వు జస్ట్ డోర్ దగ్గర రాగానే ఇది ఒకసారి నొక్కావుకో డోర్ అన్లాక్ అయిపోద్ది. ఈవెన్ ఇటు కానీ అటు కానీ లోపలికి వెళ్ళిపోయి బ్రేక్ పెడల్ ఒక్కసారి తొక్కావుకో ఇంజిన్ ఆన్ అయిపోతుంది, ఐ మీన్ ఎలక్ట్రిక్ మోటార్. అండ్ పైన చూస్తున్నట్టు నీకు ఎటువంటి రూఫ్ రైల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో కంప్లీట్ గా ప్లేనే ఉంది. మనము డ్రిల్ బిట్లు వాడుకోవడమే. ఒకవేళ లగేజ్ కోసం నువ్వు ఎటువైనా ఎక్స్ట్రా ఫిట్టింగ్ అని ప్లాన్ చేస్తున్నైతే పైన ఒకటి ఈ రోజు జనరేషన్ తో నీకు మ్యాచ్ అయ్యేది షాక్ ఫిన్ యాంటీనా మాత్రమే నీకు అక్కడ కనబడతా ఉంది. సైడ్ కి ఇంకొంచెం ఆ రేంజ్ ప్రైస్ కి మ్యాచ్ చేయడానికి వీళ్ళు డోర్ కంప్లీట్ గా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే ఇయడం జరిగింది. అప్ టు డీ పిల్లర్ వరకు అయితే నీకు ఆ క్రోమ్ ఎలిమెంట్స్ కనబడతా ఉంటాయి. హ్యూజ్ ఎంపీవీ, హ్యూజ్ మిరర్స్ కాబట్టి ఈ యొక్క క్రోమ్ తో నీకు ఆ చిన్న లగ్జరీ టచ్ అయితే ఆడదు. ఈ యొక్క వెహికల్ లో ఏదైనా ఎక్సైటింగ్ గా చాలా బ్యూటిఫుల్ గా దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ చూడ్డానికి బాగుంది అంటే దీని యొక్క 19 ఇంచ్ ఏరో స్టైల్ అలాయ్స్ అన్నమాట. 235 ఇది విడ్త్, 50 అంటే ఇది, అండ్ R19 అన్నమాట. సో ఇది కంప్లీట్ గా మనకి బ్లాక్ లోనే వస్తుంది, వేరే కలర్స్ లో లేనే లేదు. ఇది వీళ్ళు ఒక స్పెషల్ ఫీచర్ లాగా ఈ యొక్క వెహికల్ లాంచ్ అప్పుడు అయితే ఫోకస్ చేశారు. అండ్ సైడ్ ఫెండర్స్ కూడా నీకు ఎక్కడికక్కడ ప్లేనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ చూస్తున్నైతే నీకు ఏదైతే వీల్ ఆర్చ్ ఉందో ఇది మాత్రం హార్డ్ ప్లాస్టిక్ లో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని యొక్క బ్యాక్ ప్రొఫైల్ కి వద్దాము. సో మనం కంప్లీట్ గా వెనకకి వచ్చాం. ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ ఉందా, మరి 25 లక్షలు కడుతున్నా కదా అంటే ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అయితే లేదు.
సో మాన్యువల్ గానే నువ్వు దాన్ని ఓపెన్ అండ్ క్లోజ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క వెహికల్ లో నీకు స్పేర్ వీల్ కూడా ఇవ్వలేదు, ఒకసారి అది కూడా చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నైతే నీకు ఎటువంటి స్పేర్ వీల్ ఉండదు అండ్ కింద కూడా నీకు ఎటువంటి వీల్ సెక్షన్ అయితే ఉండదు. దీన్ని మూసేస్తే నీకు వెనక మాత్రం కొంచెం ఫ్యాన్సీగా అండ్ బ్యూటిఫుల్ గా కనబడడానికి దీని యొక్క టైల్ లైట్ డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది విత్ మధ్యలో విన్ఫాస్ట్ లోగో, అది కూడా క్రోమ్ లో అండ్ కంప్లీట్ గా ఎల్ఈడి కనెక్టెడ్ మాత్రమే ఉంటుంది అన్నమాట. ఇది కింద నీకు విన్ఫాస్ట్ మళ్ళీ క్రోమ్ లో అయితే దాని యొక్క బ్రాండింగ్ ఉంది. VF MPV7, MPV అంటే మల్టీ పర్పస్ వెహికల్. పైన వచ్చేసి దాని యొక్క ఎక్స్టెండెడ్ రూఫ్ రైల్ అయితే తీయడం జరిగింది, బ్రేక్ లైట్ ఉంది, డీఫాగర్ ఉంది, రేర్ వైపర్ అయితే తీయడం జరిగింది, వెనక పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి. ఇదైతే కంపల్సరీ ఇవ్వాలి కాబట్టి ఈ రేర్ పార్కింగ్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తున్నైతే నీకు రిఫ్లెక్టర్స్, కార్ ఆఫ్ ఉన్నప్పుడు హైవే గానీ ఎక్కడైనా కానీ ఎవరైనా దూరం నుంచి వస్తున్నారు అనుకో లైట్ వేసుకొని ఇది కొంచెం గ్లో ఇస్తా ఉంటుంది. అండ్ ఇది చూస్తున్నైతే ఇది ఇంకొక డమ్మీ ఎయిర్ కర్టెన్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తున్నైతే వెనక మాత్రం ఫుల్ గా నింపారని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మాత్రం మాక్సిమం మిస్సింగ్ ఉన్నాయి. నేను అంటుంది ఓన్లీ ఆ ప్రైస్ మార్కెట్ కి. సో వెనక మాత్రం నీకు కంప్లీట్ గా అన్ని ఉన్నాయి ఎక్సెప్ట్ ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ అని నేనైతే ఫీల్ అవుతున్నా. వెనక నీకు టోయింగ్ హుక్ కూడా ఇచ్చారన్నమాట. ఇక్కడ ఈ క్యాప్ తీసామనుకో నీకు అక్కడ ఒక ఇది ఉంటుంది, దాంట్లో ఇది పెట్టి గుంజుకుడు పోవడమే బండిని. సో ఇది దీని యొక్క కంప్లీట్ గా రేర్ సెక్షన్ గురించి. మరి బూట్ స్పేస్ సంగతి ఏంటి అని చూస్తేనైతే నీకు ఎప్పుడైతే సీట్స్ అన్ని పైకి ఉంటాయో దాని యొక్క ఒరిజినల్ పొజిషన్స్ లో నీకు ఇక్కడ 126 లీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఈ 50-50 60-40 స్ప్లిట్ చేస్తే 1240 లీటర్స్ అయితే నీకు కంప్లీట్ బూట్ స్పేస్ అయితే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ 12 వోల్ట్ సాకెట్ మాత్రం నీకు వెనక అండ్ మధ్యలో మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 12 వోల్ట్ సాకెట్ మళ్ళీ ఎక్స్ట్రా మనం కొనుక్కోవాల్సిందే. వెనక ఒక లైట్ అయితే ఇవ్వడం జరిగింది, అటు ఇటు ఎల్ఈడీస్. అండ్ ఇక్కడ నీకు ఏం లేవు, ఇది చాలా తక్కువ స్పేస్. వీళ్ళు అది ఇవ్వలేదు కదా మనకి స్పేర్ వీల్. మరి ఏమి ఇచ్చారని చూస్తేనైతే పంచర్ కిట్ అయితే ఉంది. ఈ రోజు వరకు దీన్ని ఎవరు వాడారో నీ యొక్క రివ్యూ కూడా రాయి, ఎందుకంటే ఇప్పటి వరకు వాడలేదు, జస్ట్ వినుకుంటా వస్తున్నా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎమర్జెన్సీలో నీకు టెలిగేట్ ఓపెన్ కాకపోతే ఇక్కడ కనబడుతున్న ఈ పీస్ తీసి లోపల ఉన్న కేబుల్ గుంజేస్తే నీకు ఈ యొక్క టెలిగేట్ ఉందో అదైతే నీకు ఓపెన్ చేసుకోవడానికి అయితే కుదురుతుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే మనకి దీని యొక్క డ్రైవర్ డోర్ హ్యూజ్ ఉంది, మిర్రర్ కూడా హ్యూజ్ ఉంది. అంటే నీకు మంచి వ్యూ అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు, అది మాత్రం బాగుంది. అండ్ నీకు డిజైన్ పర్పస్ చూస్తున్నైతే నీకు కొంచెం 3D డిజైన్ అయితే వేయడం జరిగింది. అండ్ ఇది జస్ట్ ఒక ఎలిమెంట్ మాత్రమే మంచి లుక్ ఇవ్వడానికి. కంప్లీట్ గా సాటే సిల్వర్ అయితే ఉంది, స్టోరేజ్ అన్నమాట. ఇది వచ్చేసి మన హ్యాండ్ రెస్ట్, సాఫ్ట్, చాలా నార్మల్ సాఫ్ట్ టచ్. ఇది నీకు విండోస్ అన్ని ఆబ్వియస్లీ ఇంకా నయం అది ఇస్తాడేమో అనుకున్నా, ఇయ్యలేదు. మంచిగా నీకు ఎలక్ట్రానిక్ చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇందాక నుంచి హైలైట్ చేస్తుంది ఏంటంటే ఇది డోర్ అన్లాక్ లివర్ అన్నమాట లోపటి నుంచి. సో ఇది మాత్రం ఒక కొత్త టైప్ ఆఫ్ డిజైన్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా హార్డ్ ప్లాస్టిక్, ఇది కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ వేయడం జరిగింది. స్పీకర్స్ వేరే లెవెల్ ఇచ్చేస్తారేమో అనుకుంటే 4 స్పీకర్లే, దాని పేరు కంపెనీ కూడా చెప్తలేరు. ట్వీటర్స్ కూడా లేవు, ఓన్లీ స్పీకర్స్ మాత్రమే, అది కూడా ఓన్లీ 4 స్పీకర్స్ ఉన్నాయి. ఇంటీరియర్ కి లోపలికి అయితే రావడం అయితే జరిగింది. మనకి ఇంటీరియర్ అయితే వీళ్ళు కంప్లీట్ గా 2 కలర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఒకవేళ ఫీచర్స్ లెస్ చూస్తేనైతే ఇక్కడ ఏదైతే డ్రైవర్ సీట్ ఉందో ఇది మాన్యువల్ గా మాత్రమే నువ్వు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా కంప్లీట్ గా 6 వే. ఎట్లా అంటే ముందుకి వెనకకి కిందకి మీదకి అండ్ ఇంక్లినేషన్ మాత్రమే. అండ్ నాకే లేదంటే వీళ్ళకి ఇయ్యారు కాబట్టి అది ఓకే. అండ్ చూస్తేనైతే నీకు సెంట్రల్ కన్సోల్ అయితే ఇస్తున్నారు, 2 కప్ హోల్డర్స్ అండ్ చిన్న స్టోరేజ్ ఏరియా. దీని కింద నీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. కింద నీకు సెంట్రల్ కన్సోల్ కింద కూడా నీకు స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నమాట, స్పేస్. టైప్ ఏ అండ్ టైప్ సి ఛార్జింగ్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఏసీ వెంట్స్ చుట్టుపక్కల మొత్తం వీళ్ళు క్రోమ్ గార్నిష్ అయితే ఇస్తున్నారు అనమాట. స్క్రీన్ చూస్తున్నా కూడా చాలా చిన్నదే, 10.1 మాత్రమే. నీకు వైర్లెస్ అయితే ఇవ్వలేదు అనమాట, ఓన్లీ వైర్ కనెక్టెడ్. అంటే నువ్వు వైర్ ని యూజ్ చేసి నీ ఫోన్ ని కనెక్ట్ చేస్తేనే ఆండ్రాయిడ్ ఆటో గానీ కార్ప్లే గానీ రావడం అయితే జరుగుతుంది. నీకు స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు కదా, ఇక్కడ నీకు బై మిస్టేక్ కూడా వైర్లెస్ ఛార్జింగ్ లేనే లేదు. అండ్ లోపల చూస్తున్నైతే నీకు ఇక్కడ ఎటువంటి కంట్రోల్స్ ఇస్తున్నా, ఓన్లీ లైట్ కంట్రోల్స్ ఉంటాయి. ఎందుకంటే ఒక వెహికల్ లో సన్ రూఫ్ లేనే లేదు కాబట్టి నీకు కంప్లీట్ గా మొత్తం సాఫ్ట్ టెక్స్చర్ తో మాత్రమే రూఫ్ కనబడతా ఉంటది. మంచి అమౌంట్ ఆఫ్ నీకు హ్యాండ్ రెస్ట్ దొరుకుతుంది. కంప్లీట్ డాష్ బోర్డ్ అంతా నీకు హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఈ యొక్క విన్ఫోస్ కార్స్ ఏంటంటే నీకు డ్రైవర్స్ కి డిస్ప్లే ఇయ్యనయ్యారు, మొత్తం ప్లెయిన్ సెక్షన్. నువ్వు ఆల్రెడీ ఏమైనా స్టిక్కర్స్ అంటించుకోవచ్చు అక్కడ. మొత్తం నీకు అంతా ఇదే స్క్రీన్ మీద డిపెండ్ అయి ఉండాలి. అండ్ నీకు ఒకవేళ స్టీరింగ్ కంట్రోల్ చూస్తేనైతే అమ్మయ్య మనకి క్రూజ్ కంట్రోల్ అయితే ఇస్తున్నారు అన్నమాట, అడాస్ లేదు కాబట్టి. అండ్ ఇక్కడ వచ్చేసి నీకు మీడియా కంట్రోల్స్ అన్ని ఇక్కడైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తేనైతే నీకు వైపర్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. ఓ సారీ, నీకు లైటింగ్ ఏదైతే హెడ్ లైట్స్ ఉన్నాయో దానికి మాత్రం ఆటో ఫంక్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క రైట్ సైడ్ అయితే నీకు దీని యొక్క గేర్ సెలెక్టర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఏవైతే మోడ్స్ ఉంటాయో అవైతే ఆన్ చేసుకోవచ్చు. మంచి హ్యాండ్ రెస్ట్ ప్లేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హార్డ్ ప్లాస్టిక్ అని చెప్పొద్దు, నీకు లైట్ అంటే ఒకటే ఒక లేయర్ క్లాత్ అయితే వీళ్ళు దీని మీద వేయడం అయితే జరిగింది. చిన్న డబుల్ స్టిచ్చింగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ చూస్తేనైతే నీకు మోస్ట్లీ చాలా మిస్ అవుతానే కనబడుతూ ఉంటాయి, అన్ని ఉన్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది ఒకటే పాయింట్ లో.
మెయిన్ గా స్క్రీన్, ఈ యొక్క స్క్రీన్ లేదు, వైర్లెస్ ఛార్జింగ్ లేదు, అంబియంట్ లైటింగ్ లేదు. అండ్ ఇదైతే నాకు ఎప్పుడో కార్ ఎక్కిన ఫీలింగ్ ఉంది, ఎందుకంటే నీకు ఈ రూఫ్ లో ఈ లైట్ తప్పించి ఇంకేం లేదన్నమాట, మొత్తం అంతా ప్లెయినే. కాస్ట్ కటింగ్ చేశారు వీళ్ళు, మంచి బెటర్ ప్రైస్ తీసుకొస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తే అన్ని తీసేసి మళ్ళీ 25 lakhs కి లాంచ్ చేస్తున్నారు. సీట్ కంఫర్ట్ గురించి ఒకవేళ డిస్కస్ చేస్తానైతే బ్యూటిఫుల్ సీట్ కంఫర్ట్ అని చెప్పుకోవచ్చు. నీకు లాంగ్ అవర్స్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఈ యొక్క సీట్ అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ లేకపోవడం వల్ల ఆబ్వియస్లీ సమ్మర్ లో నీకు ఆ సఫికేషన్ అయితే ఉంటుంది. కాకపోతే మంచి సాఫ్ట్ టచ్ లెదర్ అయితే ఉందన్నమాట. సో బాడీ పెయిన్స్ లాంటివి ఏం రావు. గ్లో బాక్స్ గురించి చెక్ చేస్తేనైతే నీకు లోపల లైట్ కూడా లేదు, అండ్ ఎటువంటి కూలింగ్ అయితే నీకు ఇందులో నుంచి అవ్వదు. వీళ్ళు ఇంత ఏరియా ఇచ్చారు కదా, ఒకసారి రండి ఎంత ప్లేస్ ఉందో. దీంట్లో యాక్చువల్ 1 లీటర్ బాటిల్ లైట్ గా కొంచెం స్ట్రగుల్ పెడితేనైతే పెట్టేయచ్చు, కానీ దీనికి కూడా వీళ్ళు కూలింగ్ అనేది ఇవ్వడం జరగలేదు. సీట్ బెల్ట్ అడ్జస్ట్ చేయడానికి అయితే వీళ్ళు ఆ ప్రొవిజన్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ చేయడం అయితే జరిగింది. నీకు స్టార్ట్ బటన్ కూడా ఉండదు, దీన్ని ఆన్ చేయాలంటే సీట్ బెల్ట్ వేసుకొని కీస్ దగ్గర ఉండాలి, ప్రాక్సిమిటీ కాబట్టి జస్ట్ బ్రేక్ లివర్ ప్రెస్ చేసినావు అనుకో నీకు వెహికల్ అనేది కంప్లీట్ గా ఆన్ అయిపోతుంది. స్టీరింగ్ వేస్ చూస్తేనైతే ఫుల్ సర్కిల్ కాదు, ఇది ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ అన్నమాట. చిన్నగా క్రోమ్ ఎలిమెంట్స్ అయితే వీళ్ళు లైట్ గా గార్నిష్ చేయడమే జరిగింది. కాబట్టి మోస్ట్లీ కార్ లో ఏ ఒక్క ఏరియా చూస్తున్నా కూడా ఆ అమౌంట్ మైండ్ లో గుర్తొచ్చి ఇది మిస్ అయిపోయింది, అది మిస్ అయిపోయింది అని మాత్రం గుర్తొస్తున్నట్టు. ఫ్రేమ్లెస్ IRVM అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా ఇయర్స్ తర్వాత నేను ఇంత స్పేస్ చూస్తున్నా విండ్షీల్డ్ మీద. నార్మల్ గా అయితే ఈ మధ్య బ్లాక్అవుట్ ఏరియా చాలా ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అడాస్ వల్ల, ఆ సెన్సర్స్ వల్ల, ఈ సెన్సర్స్ వల్ల, డాష్ క్యామ్ ఇన్బిల్ట్ అని ఫుల్ గా అయిపోతుంది. మరి పైన వ్యానిటీ మిరర్స్ సంగతి ఏంటంటే వ్యానిటీ మిరర్స్ కూడా వీళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు, ప్లెయిన్. దీనికి తీస్తాడు, మిర్రర్ కూడా తీస్తాడు. చూడాలంటే బేసిక్ గా నా ఇందాక నుంచి నా మైండ్ ఏడ కొట్టుకుంటుందంటే ఆ ప్రైస్ కి ఈ ఫీచర్స్ కి ఇది ఏమైనా బేస్ వేరియంట్ కాదు, ఇది టాప్ అండ్ కార్. బేస్, మీడియం, టాప్ అండ్ అవేం లేవు, ఓన్లీ వన్ సింగిల్ వేరియంట్, ఇవే ఫీచర్లు అంతే. సరే టెస్ట్ డ్రైవ్స్ కి వస్తుంది మన షోరూమ్స్ కి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను ఎంతైతే షాక్ అయ్యానో మీరు అంతే షాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మనం కానీ ఏ వెహికల్ లో కానీ ఐస్ ఇంజన్ కానీ ఎలక్ట్రిక్ కానీ నీకు డ్రైవ్ మోడ్స్ అనేది వాళ్ళు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క VF MP7 లో కూడా ఇవ్వడం జరిగింది. 3 డ్రైవ్ మోడ్స్ ఉంటాయి, ఎకో, సిటీ, స్పోర్ట్ అని. సో ఒకవేళ నీకు రేంజ్ కావాలనుకున్నా ఇంకో ఎకోలో పోవాలి, కాకపోతే నీకు ఆ పవర్ ల్యాగ్ లాంటివి ఏమైనా అనిపిస్తున్నాయి అంటే సిటీ ఇస్ ద బెస్ట్. స్పోర్ట్ మోస్ట్లీ ఈ యొక్క వెహికల్స్ కానీ ఏ వెహికల్ కూడా వాడినా కూడా ఖచ్చితంగా నీకు రేంజ్ మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో బాగా అవసరమైంది ఏంటి అంటే ఒకటి వాటర్, ఇంకొకటి నీట్ అండ్ క్లీన్ ఎయిర్. సో ఇక్కడున్న కార్స్ కి కానీ ఎక్కడైనా కానీ మన హైదరాబాద్ అట్లా తయారైంది. ఈ యొక్క వెహికల్ లో మనకి PM 2.5 ఎయిర్ ఫిల్టర్ కూడా ఇయడం అయితే జరిగింది. సో నేనైతే ఈ యొక్క వెహికల్ సెకండ్ రోకి అయితే వచ్చాను. ఇక్కడ చూస్తున్నైతే నీకు వెనక కంఫర్ట్ కోసము 2 AC వెంట్స్ అంటే బ్లోవర్స్ మాత్రం ఇయడం జరిగింది. పైన ఎటువంటి సెటప్ లేదు. కింద వచ్చేసి నీకు టైప్ C అండ్ టైప్ అయితే ఉందన్నమాట. సీట్ కంఫర్ట్ మైజ్ మాత్రం వీళ్ళు 10 on 10 అయితే ఇవ్వడం జరిగింది. మంచి కుషనింగ్, బ్యూటిఫుల్ లెదర్ అయితే ఇవ్వడం జరిగింది. 3కి 3 నీకు హెడ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. 3-point సీట్ బెల్ట్ ఉంది, ఐసోఫిక్స్ సీట్స్ ఉన్నాయి. వెనుక వ్యూ కూడా చాలా బ్యూటిఫుల్ గా, అంత హ్యూజ్ మిరర్స్ ఉన్నాయి కాబట్టి లాంగ్ రైడ్ అయితే బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు. పైన మనకి ఇయ్యలే కదా రూఫ్ లాంటి, సన్ రూఫ్ లాంటివి ఏమి ఇయ్యలే కాబట్టి నీకు హెడ్ రూమ్ బాగుంది, నీ రూమ్ బాగుంది, లెగ్ రూమ్ బాగుంది, అంత బ్యూటిఫుల్ గా ఉంది. బ్యాటరీ కింద ఉండడం వల్ల నీకు లిటిల్ బిట్ చాలా తక్కువ, అంటే నీకు పెద్దగా గుర్తించలేనంత హైట్ మాత్రమే. ఒకసారి నువ్వు ఇక్కడ కూర్చున్నా కూడా నీకు థై సపోర్ట్ చూస్తున్నా మాత్రం కొంచెం మిస్ అవుట్ అయిపోయింది అనమాట. ఈ సీట్స్ నువ్వు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇట్లా స్లైడ్ చేసుకోవచ్చు అండ్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు. ఇంతనే రిక్లైన్ అయితే ఉంటాయి. సేఫ్టీ వైజ్ మాత్రం వీళ్ళు 4 ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు బతుకుతారు, మన పని ఏందో మనకు తెలియదు. కానీ కంఫర్ట్ వైజ్ మాత్రం కుషనింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇంట్లో సోఫాలు ఎంత మెత్తగా ఉంటాయో దానికి ఇంకొంచెం బెటర్మెంట్ యాడ్ చేస్తే ఈ యొక్క సెటప్ అయితే ఉంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే థర్డ్ రోకి వెళ్దాం. అన్నిటికంటే ఇరికైన రో, ఒకసారి అక్కడికి పోయి అక్కడ ఏమైనా ఇచ్చారేమో చూద్దాం. థర్డ్ రోకి అయితే వచ్చేసాను. ఇక్కడ మరి కంఫర్ట్ వీళ్ళు ఏమి ఇచ్చారంటే ఫస్ట్ చూసిరు కదా ఎట్లా కూర్చున్నావు, నేల మీద కూర్చున్నట్టే, కాకపోతే కింద చాపేసుకున్నట్టు మొత్తం కాలంతా మీదకున్నాయి. ఎందుకంటే ఇక్కడ నీకు దీని యొక్క ఏదైతే లోవర్ బాడీ ఉందో అది స్టెప్ తీసుకుంది, ఇక్కడ వరకు ఒకలా ఉంది, పైన మనకి హంప్ అయితే తీయడం జరిగింది. సో దానివల్ల కంప్లీట్ గా ఇలా కూర్చోవాల్సి వస్తుంది. ఒకవేళ బాగా పొట్టున్నది అనుకో అసలు కాని పని కూర్చోనికి కూడా ఇంపాసిబుల్. వెనక వేళ కంఫర్ట్ కోసం చూస్తున్నైతే నీకు వెనక అటొక వెంట ఇటొక వెంట తీయడం జరిగింది. దాని యొక్క బ్లోవర్ అయితే నువ్వు ఇక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అటు ఇటు డీసెంట్ గా మనకి ఓన్లీ బాటిల్ హోల్డర్స్ అయితే తీయడం జరిగింది. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. మరి దీన్ని ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చా అంటే ఈ వెనక యాక్చువల్ ప్లేసే లేదు. సో దీన్ని అడ్జస్ట్ చేసుకుని టైం వేస్ట్. పెద్ద వాళ్ళకైతే బై మిస్టేక్ కూడా వెనక కూర్చోలేము, ఓన్లీ చిన్న చిన్న పిల్లలు మాత్రమే
అది కూడా ఒకళ్ళు ఫేస్ ఒకళ్ళు జీప్ లో కూర్చున్నట్టు కూర్చుంటేనే నీకు ఈ యొక్క థర్డ్ అయితే సెట్ అవుతుంది. ఈవెన్ క్వార్టర్ మిరర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా చాలా చిన్నగా ఉన్నాయి. సో నీకు ఆ క్లాస్ట్రోఫోబిక్ ఫీలింగ్ ఉంటేనైతే థర్డ్ అసలు మీకు గానే కాదు. వెహికల్ లో వీళ్ళు ఏదైతే కెమెరా ఇచ్చారో దాని క్వాలిటీ ఒకవేళ చెక్ చేస్తే ఇట్లా ఉంటుంది అన్నమాట దాని క్లారిటీ అంతా. సో నీకు ఇక్కడైతే ఫుల్ లైటింగ్ ఉంది. నాకు తెలిసి బయట అంతా పర్ఫామ్ చేయదేమో అనుకుంటున్నాను. ఈ సైజు స్క్రీన్ మరి ఒక టైంలో అయితే ఫైన్, కానీ ఈ రోజు 360కి వాటికి వీటికి అలవాటు పడ్డాము. ఇది కొంచెం ఫుల్ స్క్రీన్ వచ్చినా కూడా బాగుంటది రివర్స్ ఉన్నప్పుడు. మెయిన్ గా ఈ యొక్క వెహికల్ లో నువ్వు డోర్ లాక్ అండ్ అన్లాక్ కూడా ఇక్కడ నుంచి చేసుకోవాలి. లాక్ అన్లాక్ అండ్ ఇదైతే మనకు ఓఆర్విఎంస్ ఫోల్డ్ చేసుకోవడానికి అయితే ఇవ్వడం జరిగింది. చాలా నార్మల్ ఇంటర్ఫేస్, మరీ హై అండ్ ఇంటర్ఫేస్ ఏం లేదు ఇక్కడ. ప్లస్ అయితే ఆనోడ్ అవుట్ అని చూపిస్తుంది, కార్లో ఎక్కడ చూపించట్లే. వెహికల్ అండ్ డ్రైవ్, ఈఎస్సీ ఆన్, ఈఎస్సీ ఆఫ్, ఆటో హాల్ట్, క్రీప్ మోడ్, దాని తర్వాత రీజన్, దాని తర్వాత నీకు రీజన్ బ్రేకింగ్ లో ఆఫ్, ఆల్, లో, మిడ్, హై. హై ఉంటే నువ్వు బేసిక్ గా వన్ పెడల్ డ్రైవింగ్ లెక్క మనం మేనేజ్ చేసుకోవచ్చు దాన్ని. ఎక్కువ నార్మల్ స్పోర్ట్, సిటీ కాదు. ఇది రేర్ పార్కింగ్ అసిస్ట్. ఇది వచ్చేసి మనకి సెక్యూరిటీ అండ్ లాకింగ్, అంటే లాక్ అండ్ అన్లాక్ ఫీడ్బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కార్ లాక్ చేసినప్పుడు నీకు కొత్త లైట్ రావాలన్నా, లేకపోతే లాక్ చేసినప్పుడు లైట్ అండ్ హార్న్ కావాలన్నా, లేకపోతే లైట్ అయితే ఓన్లీ హార్న్ కావాలన్నా, రెండు కావాలన్నా కూడా ఇక్కడ నీకు ఆప్షన్ అయితే ఉంది. స్పీడ్ సెన్సిటివ్ డోర్ లాక్. సో ఇవి మనకి ఈ యొక్క స్క్రీన్ లో ఉన్న నార్మల్ బేర్ మినిమం ఫీచర్స్. దీన్ని మనం ఎప్పుడైతే డ్రైవ్ కి తీసుకెళ్తామో ఆ రోజు మోస్ట్లీ ఏం లేదు. ఒకవేళ నీకు బాగా చెప్పాలనుకుంటే దీని డ్రైవింగ్ డైనామిక్స్ కానీ సస్పెన్షన్ కూడా వీళ్ళు చెప్పడం ఏంటంటే 3 లింక్ సస్పెన్షన్ ఇచ్చానని చెప్తున్నారు. వారంటీ కూడా 3 ఏళ్ళు సస్పెన్షన్ మీద ఇవ్వడం జరిగింది. అవును మర్చిపోయా, యాక్చువల్ గా వారంటీస్ అయితే పెద్ద లిస్టే ఉంది. అది ఒకసారి వెహికల్ బయట డిస్కస్ చేద్దాం. ఈ యొక్క వెహికల్ మనకి 4.7 మీటర్స్ ఇన్ లెంత్, 1.8 మీటర్స్ ఇన్ విడ్త్ అండ్ 1.7 మీటర్స్ ఇన్ హైట్ అయితే ఈ యొక్క వెహికల్ ని తయారు చేయడం అయితే జరిగింది. మరి దీంట్లో బ్యాటరీ కెపాసిటీ ఎంత ఇచ్చారో అని చూస్తేనైతే 60.13 కిలోవాట్ అవర్ అయితే ఇస్తున్నారు. 517 కిలోమీటర్స్ ఆన్ ఫుల్ చార్జ్. 10% నుంచి 70% మాత్రం వీళ్ళు కేవలం 30 నిమిషాలు అయితే చార్జ్ చేసుకోవచ్చు అయితే మనకి ఈ రోజు పబ్లిక్ గా చెప్పడం జరిగింది. మరి ఇంత పెద్ద వెహికల్ ఛార్జింగ్ పెట్టుకొని వెళ్తున్నాం కానీ ఏదో ఒక ప్రాబ్లం వచ్చి బండి ఆగిపోయింది అనుకో, అప్పుడు మనం ఏం చేస్తాం, RSAకి కాల్ చేస్తాం, అంటే రోడ్ సైడ్ అసిస్టెన్స్. బేసిక్ అది చాలా కాస్ట్లీ ఉంటుంది. ఎలా అంటే నువ్వు ఆగిన ప్లేస్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ ఏంటి ఆ క్యాల్కులేషన్ అన్నిటికీ పెద్ద టార్చర్. మరి వీళ్ళేం చేశారు అక్కడ అంటే 7 ఏళ్ళ వరకు ఫ్రీ RSA అయితే వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ వెహికల్ కొంటే. కంప్లీట్ గా 6 డిఫరెంట్ కలర్స్ అయితే వీళ్ళు మనకి ఆఫర్ చేస్తున్నారు. ఏమేమి కలర్స్ ఎలా కనబడతాయి అనేది స్క్రీన్ మీద వేస్తాం, చెక్ చేసుకోండి. మరి ఈ యొక్క కార్ యొక్క పవర్ ఫిగర్స్ గురించి తెలుసుకుంటేనైతే ఈ బండి ఏదైతే ఉందో ఇంత పెద్ద బండి, దీనికి వీళ్ళు ఇచ్చిన పవర్ 204. మరి దీనికి కావాల్సిన న్యూటోమీటర్ ఏదైతే టార్క్ ఉందో అది 282. మరి నా ప్రకారం చూస్తేనైతే నీకు ల్యాగ్ ఉండదు, కానీ కంప్లీట్ గా ఖచ్చితంగా నీకు ఆ పవర్ కి హంగర్ అయితే ఖచ్చితంగా కలుగుతూనే ఉంటుంది ఎప్పుడైతే వెహికల్ ఫుల్ లోడ్ అండ్ లగేజ్ మీద ఉంటుందో. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ కంప్లీట్ 4 వీల్స్ కి వీళ్ళు డిస్క్ బ్రేక్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, డ్రమ్ లాంటిది లేనే లేదు. సో మనకి వీళ్ళు ఎక్స్టీరియర్ లో 6 డిఫరెంట్ కలర్స్ ఇచ్చినట్టే ఇంటీరియర్స్ కూడా వీళ్ళు 2 డిఫరెంట్ కలర్స్ ఇచ్చారు. ఇందాక మీరు చూసారు కదా కంప్లీట్ డార్క్ అంటే బ్లాక్ కలర్ ఇంటీరియర్స్, ఇది మాత్రం మనకి మ్యాకో బ్రౌన్ లో కనబడుతూ ఉంటుంది. చాలా నీట్. యాక్చువల్ నాకు ఆ కార్ కంటే ఈ కార్ కొంచెం చూడడానికి బాగుంది అన్నమాట, ఎందుకంటే డ్యూయల్ కలర్ ఉంది కాబట్టి. నీకు హ్యాండ్ రెస్ట్ కంప్లీట్ బ్రౌన్, సీట్లో కూడా నీకు కంప్లీట్ గా ఎక్కడైతే మనము మాక్సిమం సపోర్ట్ తీసుకుంటామో అదంతా బ్లాక్ ఇచ్చేసారు. అండ్ మిగతాదంతా నీకు సాఫ్ట్ టచ్ లెదర్ తో అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ ని నీట్ గా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు. డాష్ బోర్డ్ మాత్రం సేమ్ టు సేమే ఉంది, ఓన్లీ క్లాత్ అంటే లెదర్ తో అయ్యే పనులు మాత్రం కంప్లీట్ గా వీళ్ళు చేంజ్ చేశారు. అండ్ నువ్వు డోర్ ప్యానల్ చూసుకున్నా కూడా ఇక్కడ నీకు ఆ ఒక్క ఇంప్రెషన్ అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. అండ్ ఈ డబుల్ స్టిచ్చింగ్ అయితే ఒక చిన్న లగ్జరీ టచ్ అనుకోవచ్చు. సో నేను చెప్పే కదా వారంటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ దాని గురించి కూడా చెప్తాను కదా. ఎన్నో వారంటీలు అయితే వీళ్ళు జరిగింది, ఎందుకంటే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ తీసుకోవాలంటే ఒక టెన్షన్. ఫస్ట్ లిస్ట్ తో స్టార్ట్ చేస్తున్నైతే 3 years వరకు మనకి ఫ్రీ ఛార్జింగ్ March 31, 2029 వరకు అయితే ఉంది. అదే కాదు 5 years వారంటీ ఆన్ సస్పెన్షన్, రచ్చ లేపినా మనకి ఒక వారంటీ అయితే ఉంటుంది. మనకి ఒక పెయింట్ ఏదైతే కనబడుతుందో ఎనీ కలర్ కానీ 7 years అయితే పెయింట్ వారంటీ ఇస్తున్నారు. అండ్ 7 years వెహికల్ వారంటీ. లాస్ట్ అండ్ నాట్ ద లీస్ట్ చాలా ఇంపార్టెంట్, హార్ట్ కంటే పెద్దది అన్నమాట ఈ కార్ లో, అదే దాని యొక్క బ్యాటరీ ప్యాక్. దాని మీద అయితే వీళ్ళు 10 years వారంటీ అయితే ఇస్తున్నారు. ఇదే కాదు నీకు ఒకవేళ వెహికల్ కొన్నాక నచ్చకుండా మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా 75% వరకు బైబ్యాక్ అష్యూరెన్స్ అయితే ఇస్తున్నారు. నీ దగ్గర కానీ పెట్రోల్ ఆర్ డీజిల్ కార్ ఉండి అది కానీ ఎక్స్చేంజ్ చేసి తీసుకుందామన్నా కూడా మంచి బెనిఫిట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో నా రకంగా చూస్తేనైతే వెహికల్ బాగా స్పేషియస్ ఉంది, కానీ ఫీచర్స్ అయితే లేవు. మరి ఈ వీడియో అంతా చూసినాక నీకేమనిపిస్తుంది, నువ్వే కార్ చూస్ చేసుకుంటావు
మరి మనకు ఉన్నదే చిన్న మార్కెట్ ఎలక్ట్రిక్ 7 సీటర్ లో నీ యొక్క ఫేవరెట్ కార్ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయి. అదే చేస్తే సబ్స్క్రైబ్ కూడా కొట్టే.